క్రికెట్ ప్రియులకు మరో సిరీసు కనువిందు చేయనుంది. ఈ నెల 27 నుండి ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 3 టీ20లు 3 వన్డేల సిరీస్లను ఆడనుంది. ఇందుకోసం 2 ఫార్మేట్లకు 2 వేర్వేరు జట్లను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్, వన్డే సిరీస్లో రోహిత్ శర్మ భారత జట్టును ముందుండి నడపనున్నారు. టీ20లకు ఎంపిక చేసినటువంటి జట్టు ఇప్పటికే శ్రీలంకకు చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇక భారత హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు ఇదే తొలి సిరీస్. మరి ఈ సిరీస్లో మ్యాచ్లు ఏ తేదీలలో జరగనున్నాయి, ఆ మ్యాచ్లు ఎక్కడ జరగనున్నాయి, భారత కాలమానం ప్రకారము మ్యాచ్లు ఏ సమయంలో ప్రారంభమవుతాయి, ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ఎక్కడ చూడవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టీ20 సిరీస్ విషయానికి వచ్చినట్లయితే భారత్ శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ జూలై 27, 2024 శనివారం నాడు జరుగుతుంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెల మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టీ20 సిరీస్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వం వహిస్తే శ్రీలంక జట్టుకు చరితా హసలంగా నేతృత్వం వహించనున్నాడు. ఇక ఈ 2 జట్ల మధ్య రెండవ టీ20 మ్యాచ్ మరుసటి రోజే అంటే జూలై 28, 2024 ఆదివారం నాడు సెకండ్ టీ20 మ్యాచ్ జరగనుంది. వేదిక కూడా సేమ్ అదే వేదిక పల్లెకెల మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక టీ20 సిరీస్లో చివరిదైనటువంటి 3వ టీ20 మ్యాచ్ జూలై 30, 2024 మంగళవారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్ కూడా శ్రీలంకలోని పల్లెకెల మైదానంలోనూ జరుగుతుంది. ఇది కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అంటే టీ20 సిరీస్లో ఉన్నటువంటి 3 టీ20 మ్యాచ్లు కూడా ఒకే వేదికలో శ్రీలంకలోని పల్లెకెల మైదానంలో జరగనుంది. మ్యాచ్లన్నీ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతాయి. అంటే భారత కాలమానం ప్రకారము రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి ఈ మ్యాచ్లన్నీ కూడా. దీంతో టీ20 సిరీసు ముగియనుంది. 3 టీ20ల సిరీసు ముగియనుంది. ఆ తర్వాత వన్డే సిరీసు ప్రారంభమవుతుంది. ఇక 2 జట్ల మధ్య ప్రారంభమయ్యేటటువంటి 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆగస్టు 2, 2024 శుక్రవారం నాడు తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ వన్డే మ్యాచ్లో భారత జట్టుకు రోహిత్ శర్మ నేతృత్వం వహించనున్నారు. ఈ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ డే నైట్ వన్డే మ్యాచ్ భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం 2:30 అంటే మధ్యాహ్నం 2:30కు ప్రారంభం కానుంది. ఇక 2 జట్ల మధ్య వన్డే సిరీస్లో భాగంగా సెకండ్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆగస్టు 4, 2024 ఆదివారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్ కూడా శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్ అంటే వన్డే సిరీస్లో 3వ చివరి వన్డే మ్యాచ్ ఆగస్టు 7, 2024 బుధవారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్ కూడా శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే వన్డే సిరీస్లో ఉన్నటువంటి 3 వన్డేలు కూడా కొలంబోలోనే జరగనున్నాయి. అంతకుముందు జరిగేటువంటి టీ20 సిరీస్లో ఉన్నటువంటి 3 టీ20 మ్యాచ్లు కూడా పల్లెకెల మైదానంలో జరగనున్నాయి. ఈ 3వ వన్డే తోటి శ్రీలంకలో భారత జట్టు పర్యటన ముగుస్తుంది. మొత్తం 3 టీ20ల సిరీసు మరియు 3 వన్డేల సిరీసు ముగుస్తుంది. సో మొత్తంగా టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వం వహిస్తే వన్డే సిరీస్కి రోహిత్ శర్మ నేతృత్వం వహించనున్నారు. 2 ఫార్మేట్లకు కూడా 2 వేర్వేరు జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే శ్రీలంక విషయానికి వచ్చినట్లయితే శ్రీలంక టీ20 సిరీస్లో ఆడబోయేటటువంటి జట్టును చరితా హసలంక కెప్టెన్గా ఆల్రెడీ ప్రకటించింది. అయితే వన్డే సిరీస్లో ఆడబోయేటటువంటి జట్టు ఏదో ఇప్పటికీ శ్రీలంక ఇంకా ప్రకటించలేదు. వాళ్ళ స్వదేశంలో జరగబోయేటటువంటి సిరీస్ కాబట్టి వాళ్ళు కొంత ఆలస్యంగానే అంటే టీ20 సిరీసు ముగియబోయేలోగా వాళ్ళ యొక్క వన్డే స్క్వాడ్ను కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ శ్రీలంక పర్యటనలో భారత్ ఆడేటటువంటి టీ20లు మరియు వన్డేల మ్యాచ్లను భారత్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఏ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు అనేటటువంటి సందేహాలు చాలామంది క్రికెట్ అభిమానులు ఉంటాయి. ఈ శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆడేటటువంటి మ్యాచ్లన్నిటి కూడా సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారాన్ని చేస్తుంది. అంటే సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 2 అనే ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్స్లో మనము చూడవచ్చు. అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్లో అయితే సోనీ లివ్ అనేటటువంటి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను మనము ఇన్స్టాల్ చేసుకొని మనము సబ్స్క్రిప్షన్ని తీసుకొని ఆ సోనీ లివ్ యాప్లో మరి లైవ్ స్ట్రీమింగ్ని మనం చూడవచ్చు. అదేవిధంగా ఫ్యాన్ కోడ్ అనేటటువంటి యాప్ కూడా ఉంటుంది. అందులో కూడా మనము ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా లైవ్ మ్యాచ్లను మనము
చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే భారత జట్టు విదేశీ పర్యటనలో పాల్గొనేటువంటి మ్యాచ్లన్నింటినీ కూడా సోనీ స్పోర్ట్స్ నెట్వర్కే ప్రత్యక్ష ప్రసారాన్ని చేసేటువంటి హక్కులు పొందినందువల్ల గతంలో మనము చూసినాము వెస్టిండీస్లో పర్యటనలో కూడా సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లోనే మనము ఆ మ్యాచ్లు చూడటం జరిగింది. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో కూడా సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లోనే ఈ మ్యాచ్లన్నీ ప్రసారం కానున్నాయి. ఆన్లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే సోనీ లివ్ యాప్, ఆ తర్వాత ఫ్యాన్ కోడ్ యాప్లలో ఈ మ్యాచ్లు మనము ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.